హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎంత ఉందన్నా ఒక్కొక్కడి కడుపులో ఎంత ఏజ్ వచ్చింది. 40 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి ఒక్కొక్కడి ముడ్డి కిందకి. అయినా కూడా కొద్ది కూడా సిగ్గు శరాలు రాల. ఎందుకు తిడుతున్నానంటే ఈ తిట్లు కాదులే చెప్తూ ఉన్నా. ఇప్పుడు దొంగల పడ్డ 6 నెలలకి అనే సామెత ఉంది కదా, దాన్ని మార్చేసి దొంగల పడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత, అది కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి ఈయన అరుస్తున్నాడు. పెద్ద తేడా ఏం లేదు. ఎప్పుడో గత నెలలో, ఈ నెలలో కదా, గత నెలలో ఏప్రిల్ 19న తీసుకున్న నిర్ణయం సినిమా థియేటర్స్ ని మూసేయాలని. ఎందుకు? వారికి ఆదాయాలు రావట్లేదు, వచ్చిన లాభాలు షేర్ కావాలంటూ మాట్లాడుకోవడం జరిగింది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే ఎలా చేశారంటూ ఊహాగానాల్లో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి నేను డిప్యూటీ సీఎం నా సినిమానే ఆపేయడానికి చూస్తారా అన్న ఆలోచనలోకి వెళ్ళి దీన్ని వెనక ఎవరున్నారంటూ వైఎస్ఆర్సీపీ వైపు ఏలెత్తి చూపించడానికి చూశారు. ఆ తర్వాత కాదు వైఎస్ఆర్సీపీతో పాటు ఇంకో 4 బడా ప్రొడ్యూసర్స్ అంటూ దిల్ రాజుని, అల్లు అరవింద్ ని, ఇంకా 2 ముగ్గురిని, శ్యాంబాదార్ని, మైత్రి మూవీస్ ని ఎవరెవరినో చూపించాలని చూశారు. అది కూడా కాదు, దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ వాయించి ఎగిరి అంటే క్లారిటీ ఇచ్చాడు. బాబు, ఆ మీటింగ్ లో మేము లేము, నీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ అనే ఒక వ్యక్తి ఉన్నాడు బాబు, ఆయనే ఇదంతా చేశాడు, మమ్మల్ని ఎందుకు ఇందులో లాగుతున్నావు అంటూ గట్టిగా దించిపండు కట్టి దిల్ రాజు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆగుతాడా? నా పార్టీ వాడు ఇట్లా చేస్తాడా అని మానవుడికి కింద నుంచి పైదాకా కాలుకుంటూ వచ్చి నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. బాబు, నువ్వు ఇంత అవాంఛనీయమైనటువంటి సంఘటనలో ఎవరు ఊహించిన విధంగా నువ్వు కూడా థియేటర్లో మూసేసే దాంట్లో ప్రధాన పాత్రధారివని మాకు అనిపించింది, మాకు తెలిసింది. కాబట్టి పార్టీ సభ్యత్వం నుంచి, అదేవిధంగా జనసేన పార్టీ పదవి నుంచి, ఆయన రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జ్ పదవి నుంచి మిమ్మల్ని నిర్వధికంగా వైదొలగిస్తున్నామంటే పీకి వేస్తున్నాం పక్కన అంటూ మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడు నా ప్రశ్నలు ఉన్నాయి, 2 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు. 2 ఎక్కువ అడగను. 1, ఈ సంవత్సరం అంతా కళ్ళు మూసుకొని ఎక్కడ తిరిగారు సార్ మీరు? అంటే సంవత్సరం నుంచి థియేటర్లో ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని తెలియలేదా? అన్యాయాలు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఉన్న బలంగా కొన్ని థియేటర్స్ పైన దాడులకు పంపించాడు పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మే తినుబండారు అంటే తెలుసు కదా, ఫుడ్లు, అక్కడ సమోసాలు, గేదెలు, తినుబండాల రేట్లు, క్వాలిటీ ఎలా ఉన్నాయి, పరిసర ప్రాంతాల్లో హైజెనిక్ గా ఉన్నాయా లేవా, అండ్ శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆయన కనుక్కోవడానికి ఒక టీంని పంపించాడు. ఎక్కడ? కాకినాడ ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని అందరినీ థియేటర్ల మీద తోలాడు. మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎవడైనా క్వాలిటీ ఫుడ్స్ అమ్ముతాడా థియేటర్లో? నాసిరకం ఫుడ్ అత్యంత రేటుతో అమ్ముతారు. అది కూడా తెలియని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చేసి ఏదో సంస్కరణ చేస్తాను, కరెక్ట్గా ఈ సినిమా దగ్గరకు వచ్చే వాళ్ళకే ఈయన ఇలా తయారైపోతుంది. ఇదే అంతే అంటారు. అధికారం లేనంతసేపు అణిగిమణిగా ఉంటారు, అధికారం రాగానే ఎగిరెగిరి పడతారు. ఇస్తరాకు లాగే ఇల్లు, అర్థమైందా? ఇస్తరాకు లాగే ఇల్లు. ఎందుకంటే వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ఇందుట్లో సంస్కరణ చేద్దామని ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈయన ఏం మాట్లాడారు తెలుసు? వింటారు? ఒకసారి వినండి. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ప్రైవేట్ వ్యక్తులు మేము చేసుకునే దానికి ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? మరి నువ్వెవడో, నువ్వు ప్రభుత్వం కాదా? నువ్వు ప్రైవేట్ వ్యక్తివా ఇప్పుడు? మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతుంది? నీకేం సంబంధం ఉంది? అసలు నీ డిపార్ట్మెంటే కాదు కదా అది, కందులు దుర్గేష్ డిపార్ట్మెంట్. అందులో నువ్వెందుకు వెళ్ళి పెడతావు? నీ కాన్స్టిట్యున్సీ ఏంటి? పిఠాపురంలో జరుగుతున్న దారుణాలు అందరికీ తెలుసు. దళితుల్ని సామాజిక బహిష్కరణ చేశారు. నువ్వు మాట్లాడావు దానిపైన? నీ కమ్యూనిటీ వాళ్ళే మాట్లాడావా? మాట్లాడలా. అసలు విషయాలు వదిలిపెట్టి నీ సినిమాకి అడ్డం వస్తుందంటే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తా, నువ్వేం మనిషివయ్యా అంటూ ప్రజలంతా వస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీ సొంత ఫ్యాన్స్ ఈడేంద్ర ఎట్టున్నాడు చింగ్యావా అనుకుంటున్నారు సార్. ఎందుకు సార్ ఇవన్నీ? మిమ్మల్ని ఒకసారి వెనక్కి తిరిగి వచ్చేసి అర్థిస్తున్నాను, అడగట్లేదు, అర్థిస్తున్నాను. నేను మర్చిపోయి ఉండొచ్చు, ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు వచ్చి అజమాయిష్ చేస్తూ ఒక్కోటి ఓవరాక్షన్ చేస్తూ తట్టుకోలేకపోతున్నారు సార్ జనాలు. కొద్దిగా సిగ్గుండాలంటున్నారు. థియేటర్లు వాళ్ళు సమ్మె చేస్తా అంటే వాళ్ళని తొక్కి పట్టారు ఉక్కుబాదంతో. మీ పార్టీ వాడిని పార్టీ నుంచే పీకి పడేశారు.
మీ సినిమాకి ఇబ్బంది కలుగుతుందంటే మీకు అంత బాధ కలిగింది. మీరు సినిమా వ్యక్తా, రాజకీయ నాయకుడా, నీకు సంబంధం లేని డిపార్ట్మెంట్లో నువ్వెందుకు వెళ్ళి పెడుతున్నావు? ఇవన్నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు సార్ మీరు? సిగ్గు శరాలు ఉన్నాయి కొద్దిగా. ఇప్పుడు థియేటర్లు 30 థియేటర్లు మూసేశారు. ఇప్పటికి ఇంకెన్ని థియేటర్లు మూసేస్తారో చూడాలి. ఓవరాల్గా ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈగోతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సెల్ఫిష్ పర్సన్. ఈగో అంటే తన సినిమాని ఆపడానికి చూశారని వాళ్ళపైన ఎగిరెగిరి పడతాం. సెల్ఫిష్ అంటే తన సినిమాకి జరిగినప్పుడే సినిమాలపైన దాడి చేయటం. మళ్ళీ ఈయన ఈగో ఏ రేంజ్ అంటే అధికారులు కలవడానికి రాలేదు సినిమా వాళ్ళు, మేము గెలిచిన తర్వాత మమ్మల్ని కలవడానికి రాలేదు, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి రాలేదు. ఇదేమైనా ప్రోటోకాల్ ఏంటి? ఇదేమైనా అటెండెన్స్ చేయించుకోవడానికి? ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు, మాట్లాడుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు, వస్తారు. ఏదైనా వాళ్ళకి కావాల్సింది కావాలంటే అడిగి తీసుకుంటారు. మధ్యలో నువ్వెవడివి? నీకేం సంబంధం? నీ డిపార్ట్మెంట్ కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం లైక్ ఎమ్మెల్యే అంతే. అంతకుమించి ఏముంది నీకు క్వాలిఫికేషన్? అసలు విషయాలు వదిలేసి చెత్త చెదార విషయాలు పట్టుకుంటావు. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు నీకు ఒక పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అని. అంతకుమించి ఏం లేదు. అది కోతి కొబ్బరి చెప్పని తీయలేదు, నువ్వు డిప్యూటీ సీఎం పదవికి న్యాయం చేయలేవు. ఇప్పుడేమో అటుపోయి పాపం సినిమా థియేటర్లు రోజు రెంట్లు వస్తే కానీ బ్రతకని సినిమా థియేటర్ల మీద పడి, ఇండిపెండెంట్ థియేటర్ల మీద పడి ఆడుకుంటున్నావు. సినిమా థియేటర్ల వాళ్ళు కొట్టే దెబ్బకి నీ దిమ్మకు తిరిగి నీకు బొమ్మ కనిపించకపోతే అప్పుడు అయినా నీ సినిమాలు ఎవడు చూస్తాడు బాసు? అది పోయింది గతం. అది ఇప్పటి వరకు 100 కోట్లు దాటిన సినిమా ఏమని చెప్పు? నీకు ఒకటి చెప్పు. 100 కోట్లు దాటిన సినిమా షేర్, 100 కోట్లు షేర్ వచ్చిన సినిమా ఏమని చెప్పు? ఒక్కడి కూడా లేదు. పెద్ద హీరోని ఎలా ఫీల్ అవుతావు నాకు అర్థం కాదు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడాలంటే నాకు చిరాకేస్తారు వీడియోలో. సరే కానివ్వండి, అది పాపం సినిమా థియేటర్ వాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు కూడా కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.